చికెన్ సూప్ చేస్తున్నా గదే మనం రెస్టారెంట్లకు పోయినప్పుడు ఆర్డర్ చేసుకుంటాం కదా చికెన్ సూపు కసంటిది. ఒక పక్క ఎండలు పొట్టు కొడుతున్నాయి, చెమటలేమో నీళ్ళ లెక్క కారబట్టి ఈ ఎండాకాలంలో వేడివేడిగా మళ్ళీ చికెన్ సూప్ ఏందక్క అని అనుకుంటురా. ఏం లేదు, బాడీ పెయిన్స్, కోల్డ్, కాఫ్, జరంత ఫీవర్ వచ్చినట్టుంది బాడీ అంతా. అయితే ఈ చికెన్ సూపు కోల్డ్కి కాఫ్కి మంచిగా పనిచేస్తుంది. గొంతు కూడా సాప్ అవుతుంది అన్నట్టు. జర గులగుల పెట్టుడు నొప్పి పెట్టుడు ఉంటుంది కదా, ఇక గిద్ద తాగితే జర సెట్ అవుతుందని జరంతా చేసుకొని తాగుదామని అనుకుంటున్నాము. నాకు ఒక్కదానికే కాదు, ఇంట్లో అందరికీ అయింది. ఏందో ఏమో మరి ఎండాకాలం సర్దవుడు ఏంటంటే మరి ఫ్రిడ్జ్లో వాటర్ ఇట్లా తాగుతున్నాము, అందుకే వచ్చిందేమో అనుకుంటున్నా. మళ్ళీ వేడి కూడా పోతే సర్ది అవుతుందట, అదే కావచ్చు. ఇక ఈ చికెన్ సూప్ కోసం మనం బొక్కలున్న చికెన్ని వాడితే మంచిది. ఇక జరంత బలం కూడా వస్తుంది అన్నట్టు. గదే బొక్కల షారి చేసుకొని తాగితే బలం వస్తుంది అంటారు కదా, కసంటిది అన్నట్టు. ఇక బొక్కలున్న చికెన్ తీసుకొని ఇక ఇట్లా ఫ్రై చేసుకొని దానిలో కావాల్సిన నీళ్లు పోసుకొని తర్వాత బొక్కలు తీసేసి చికెన్ ముక్కల్ని వేసుకోవాలి ఇట్లా చిన్నగా వేసుకొని. ఇక మనం రెస్టారెంట్ లో చికెన్ సూప్ ఆర్డర్ పెట్టుకుంటే అది ఎట్లుంటది, చిక్కగా గంజి లెక్క ఉంటుంది కదా. ఇక గట్లు ఉండడానికి కొద్దిగా కార్న్ ఫ్లోర్ వాటర్ యాడ్ చేసుకోవాలి, ఇక సాసులు యాడ్ చేసుకోవాలి. ఇలా మెయిన్ గా పెప్పర్ పౌడర్ బ్లాక్ వైట్ రెండు ఉంటే రెండు వేసుకోవాలి, లేకపోతే ఏదో ఒకటి ఉన్నా వేసుకోవచ్చు. ఇక అట్లనే ఒక గుడ్డు వలగొట్టి అలా నుంచి ఓన్లీ ఎగ్ వైట్ వేసుకోవాలన్నట్టు. ఇక తర్వాత ఇట్లా మరగబెట్టుకొని ఇక వేడిది గిన్నెలకు తీసుకొని తాగినామంటే ఇక మస్తు ఉంటది, గొంతు కూడా సాప్ అవుతుంది అన్నట్టు. చికెన్ సూప్ ఏమో గానీ నా బాడీలో పులుసు గారినట్టు గారింది చెమట, ముఖం అంతా ఎట్లయిందో చూడర్రి. అయినా కూడా ఇది నోరు కాలంగానే తాగాలి, అట్లయితేనే పని చేస్తుంది. ఇక దీని గురించి ఫుల్ వీడియో కావాలంటే అప్లోడ్ చేసిన చూడర్రి. బాయ్ మళ్ళా.